వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శరత్చంద్ర. ప్రస్తుతం మనతో పాటు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు గారు ఉన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా జనాల రేటు తగ్గిపోతుంది. జనాభా సమతుల్యత దెబ్బతింటుంది. గణనీయంగా జనాలు తగ్గిపోవటం వల్ల వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది, యువతరం సంఖ్య తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో పిల్లల్ని పెంపకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మూడో బిడ్డని కంటే 30,000, నాలుగో బిడ్డకి 40,000 అని ప్రోత్సాహకాలని 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఎట్లా చూడాలి, ఎట్లా అర్థం చేసుకోవాలని అనిపిన బాబురావు గారితో మాట్లాడదాం. బాబురావు గారు నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల్ని కనండి, పిల్లల్ని పెంచండి, పిల్లల్ని కనండి, మూడో బిడ్డకి 30,000, నాలుగో బిడ్డకి 40,000 అని నినాదాన్ని ఇచ్చింది. ఒకప్పుడు ఒక్కరు చాలు, ఇద్దరు ముద్దు, ముగ్గురు ఆపైన అసలే వద్దు అన్న ప్రభుత్వాలు ఇప్పుడు పిల్లల్ని పెంచండి అంటారు. ఎట్లా చూడాలి సార్? చంద్రబాబు నాయుడు గారు దీన్ని కూడా ఒక పాపులర్ సంక్షేమ పథకం కింద మార్చేసి ప్రకటన చేసిన తీరు ఎవరు హర్షించట్లా. మీరు మూడో బిడ్డను కంటే 30,000, నాలుగో బిడ్డను కంటే 40,000, ఇక ఆ తర్వాత దాన్ని బట్టి ఒక రేట్ అనౌన్స్ చేసి చేయటం అది సరైన పద్ధతిలో లేదు. దీని మీద ఒక సమగ్రమైన చర్చ జరగాలి. ఒక జనాభా విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. గతానికి వాటికి తేడా వచ్చిన మాట నిజం. ఒకప్పుడు జనాభాతో పోలిస్తే జనాభా నియంత్రణ అయిన మాట నిజం. కానీ పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు జపాన్నో కొరియానో చూసి ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో మక్కీగా ఆ విధానాలను అమలు చేయాలనుకోవటం అది మంచిది కాదు. అలాగే హైటెక్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ, క్వాంటమ్ గురించి మాట్లాడతా, ఏఐ గురించి మాట్లాడతా, ఏఐ టెక్నాలజీ రోజుల్లో వెనుకబాటుతనంతో ఉండేటువంటి జనాభా పెంపుదలకు సంబంధించిన మార్గాలు ఆలోచించడం ఇది లోటెక్ లో ఉంది, తిరోగమనంలో ఉంది. ఇది స్పష్టంగా చెప్పచ్చు. మొదటి విషయం, జనాభా తగ్గిపోతున్నారు, వర్కింగ్ పాపులేషన్ తగ్గిపోతున్నారు అని చెప్తున్నారు. నిజమే, కాదనంట్లా. కానీ వాస్తవం ఏంటి? ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వలస వెళ్ళిపోతా ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో అది ఎక్కువ ఉంది. కొన్ని చదువుకున్న వాళ్లే కాదు, చదువు లేని వాళ్ళు ప్రతి సంవత్సరం చూస్తున్నాం. రాయలసీమ, ప్రకాశం జిల్లాలోనూ కొంత ప్రాంతము, ఇతర ప్రాంతాలు చూస్తే ఉపాధి కోసం మహారాష్ట్ర మొదలుకొని, కర్ణాటక మొదలుకొని, తమిళనాడు వరకు ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ అయిపోతున్నాయి అనేది పబ్లిక్ గా అందరూ ఒప్పుకుంటున్న విషయమే. మీకు ఇంకా అసలు ఉన్న వాళ్ళకే పని చూపించలేకపోతున్నారు. మరి ఇటువంటి సందర్భంలో జనాభాని మీరు మాకు జనం లేరు, పనిచేసే వాళ్ళు లేరు అనే పద్ధతిలో మాట్లాడటం వాస్తవ విరుద్ధం కూడా. వాస్తవమే. ఇప్పుడు TFL, టోటల్ ఫర్టిలిటీ రేట్ 1.5 ఉంది ఆంధ్రప్రదేశ్లో. 2.1 అంటే ఒక దంపతులైన ఇద్దరికి మరణాలతో పోల్చుకుంటే రాబోయే కాలంలో జనాభా తగ్గిపోతుంది అంటున్నారు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి జపాన్, ఇతర దేశాల్లో చూస్తే 0.3, 0.5, కొన్ని చోట్ల మైనస్ లో కూడా వెళ్తున్నాయి. ఆ పరిస్థితులు వేరు, ఆ దేశాల పరిస్థితి వేరు. మన దగ్గర వెనకబాటుతనం ఉన్నటువంటి దగ్గర ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరు. దీన్ని గమనించుకుని సరైన పద్ధతిలో చేయాలి. అలాగే పిల్లల్ని కనండి అంటే ఇది అన్న ఉత్పత్తి, ఏదైనా మిషన్, మహిళల్ని పిల్లలకనే యంత్రాల్లాగా చూసేటువంటి ధోరణి, ఆలోచన, ఇది సభ్య సమాజం, అధునాతనమైన సమాజంలో పాత రోజుల్లో లాగా మీరు కనండి కంటే డబ్బులు ఇస్తానని చెప్పే పద్ధతిలో చెప్పడం ఇది ఒక రకంగా అవమానించడమే. అందుకని వీటిల్లో నిజంగా మన రాష్ట్రానికి ఏం కావాలి, ఎందుకు? ఒకప్పుడు జనాన్ని నియంత్రణ చేయమంటే ఆ రోజు ఏమనుకున్నాం అందరూ? పేదరికం ఎక్కువ ఉంది, అవిద్య ఎక్కువ ఉంది, నిరక్షరాస్యత ఎక్కువ ఉంది, వెనకబాటుతనం ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు తెలియక భద్రత లేక జనాన్ని పెంచారు ఆ రోజుల్లో. అంటే ఇద్దరుంటే బతుకుతారనే గ్యారంటీ లేదు, ఎవరో ఒకరు చూడబోతారని 3-4 కానీ వెనకబాటుతనం నుంచి బయటపడి ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు మెరుగవుతున్న ఈ రోజుల్లో ఇప్పుడు ఇటువంటి ఆలోచన ఈ పద్ధతిలో చేయటం ఇది సమంజసం కాదు. సమగ్రమైన విధానం ఉండాలి తప్ప
ఏదో ప్రజల దృష్టిని ఆకర్షించడానికి, ప్రపంచంలో అందరికంటే నేనే ముందు ఆలోచించాను, 2047 గురించి ఆలోచించాను, రాబోయే భవిష్యత్తు దీని గురించి ఆలోచించాలని మీకెవరో తప్పుదారి పట్టించారో, మీరే తప్పుదారి పడుతున్నారో. ఇప్పుడు ప్రస్తుత అవసరం మాత్రం అది లేదు. దీనివల్ల ఎవరు దీన్ని హర్షించేవాళ్ళు, అసలు విద్యార్థులు ఎవరు అసలు హర్షించరు. పేదవాళ్ళు ఇంకో రూపంలో అడుగుతున్నారు. సామాన్యులు మీరు ఇచ్చే 30,000 40,000 ఆసుపత్రిలో కాన్పుకి బిల్లు కూడా చాలదు. మీరు 30,000 ఇచ్చి జీవితాంతం సాకండి అని పోయి మీరు చెప్పిన దీంట్లో చూస్తే ఎలా సాధ్యమవుతుందో లెక్కలేశారు. కొంతమంది హాస్పిటల్కి ఎంత ఖర్చు అవుతుంది, 10th క్లాస్ వరకు ఎంత ఖర్చు అవుతుంది, ఇంటర్మీడియట్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇతర ఖర్చులు ఎంత వస్తే 8 లక్షల రూపాయలు చిల్లర లెక్కేశారు. 4 పిల్లలు కనండి అని అంటే మీరు ఎంత ఖర్చు అవుతుందో వాళ్ళు లెక్కలేసి వాళ్ళు చాలా మంది పెడతా ఉంటే సమాధానం ఏమిటి, మీరు 30,000తో పాలకు కూడా ఖర్చు రాదు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఇటువంటి అనాలోచితంగా ఏకపక్షంగా ఏదో ప్రచారం కోసమో లేకపోతే అందరికంటే నేను ముందుంటానని చెప్పడం కోసం అలా చేయటం ఆఖరికి టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా అర్థం కావట్లేదు ఇదేంటనేది. ఈయన ఇప్పుడు ఎందుకు ఎత్తుకున్నాడు ఈ విషయము, ఈ కారణం ఏంటి? అసెంబ్లీలో తప్పట్లు కొట్టారు పాపులేషన్ పాలసీ, మేనేజ్మెంట్ పాలసీ అంటే, కానీ వాళ్ళు ఎవరికి దీన్ని ఇది చెప్పేదాన్ని ఎందుకు చెప్తున్నారని వాళ్ళకి అర్థం కాక గందరగోళ పడుతున్నారు. మరి అటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఇదే కాదు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, పుట్టినప్పుడే పిల్లలు చనిపోతున్న వాళ్ళ సంఖ్య చూస్తే గతం మీద చాలా తగ్గింది కాదంట్లా. ఇవాళకి మన దేశం యొక్క యావరేజ్ 1000 మందికి 25 మంది చనిపోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో 19 మంది చనిపోతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉన్నది ఆంధ్రప్రదేశ్. కేరళ 5 1000కి, మన దగ్గర 19 మంది చనిపోతున్నారు. మీరు నిజంగా డెవలప్మెంట్ అంటే పుట్టడం కనటం సంగతి ఆలోచించద్దు, కన్న వాళ్ళని పుట్టిన వాళ్ళని బతికించే మార్గం ఏంటో ఆలోచించండి. వైద్యం ఏంటి? ఇప్పటికే మీరు చూస్తున్నారు గిరిజన ప్రాంతాల్లో వార్తలు రోజు వస్తూనే ఉన్నాయి. ధోలీల్లో గర్భిణీ స్త్రీలని ఆసుపత్రికి తీసుకెళ్తాను మార్గం లేక, రవాణా సదుపాయం లేక ధోలీల్లో మోసుకెళ్తున్నారంటే ఇది మీకు కనబట్లేదా? వాళ్ళకి ఇంకా ట్రైబ్స్ లో, ఎస్టీస్ లో, గిరిజన ప్రాంతాల్లో వాళ్ళ మార్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు ఎంత ఉంటుంది వెనకబడినటువంటి వాళ్ళు? ఆయన ఇచ్చిన ప్రకటనలో ఎక్కడ 30,000 40,000 ఇస్తామన్నారు, కానీ పుట్టినప్పటి నుంచి వాళ్ళని ఒక ప్రొడక్టివ్ గా, అంటే వాళ్ళ ఒక మంచి ప్రయోజకులుగా, ఉత్పాదకతగా సాధించే వ్యక్తులుగా తీర్చిదిద్దాలంటే ఏం చేస్తారనేది ఇన్సూరెన్స్ లేదు. అదొక సమస్య. పేదరికం ఉన్న చోట, పేదరికం ఉన్న వర్గాల్లో జనాభా నియంత్రణ లేకపోవటం ఒకటి. పెరిగిన వాళ్ళకి ఉద్యోగం లేదు, ఉపాధి అవకాశాలు లేవు. గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం, ఆన్లైన్ బెట్టింగ్, లేకపోతే క్రికెట్ బెట్టింగ్, ఇవి ఉపాధి మార్గాలు అయిపోయాయి. యువత పని చేయడానికి పని దొరకట్ల. అంటే వాళ్ళు అందరూ చదువుకుంటున్నారు, చదువుకు తగ్గ ఉద్యోగాలు ఆశిస్తున్నారు. ఆ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ప్రభుత్వం కల్పించడం, వాటి మీద దృష్టి పెట్టకుండా, వాటి మీద ఒక కార్యాచరణ లేకుండా మీరు పిల్లల్ని కనండి, కంటే 30,000 ఇస్తామంటే ఆ 30,000 కోసం పిల్లల్ని ఏం చేసుకోవాలంటారు? అంటే ఆయన ఒక అధునాతన భావజాలంతో, మోడర్న్ టెక్నాలజీ ముందు చూపుతో, విజన్తో, విజనరీ అని చెప్పడానికి ఆయన ప్రకటనలు, ఆయన విధానాలు చూస్తే ఈ విజన్ చూసి సామాన్యులు ఎవరు ఇదేం విజన్ అనేది అందరూ అపహాస్యం చేసే పరిస్థితి ఏర్పడింది. మరి వాళ్ళు పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, వాళ్ళ యూత్ లో మీరు చూడండి, పిల్లల్ని కనటం కాదు, కన్న పిల్లలని సాకటమే కాదు, వాళ్ళని హ్యూమన్ రిసోర్సెస్ ని వినియోగించుకోవటం, మరింత సామర్థ్యంతో వినియోగించుకోవటం వాళ్ళు చాలా అవసరం. రెండోది ఏఐ టెక్నాలజీ, ఇతర టెక్నాలజీ ముందుకు వస్తున్న రోజుల్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు మనుషులతో రాబోయే కాలంలో ఏ పనిలోనూ అవసరం లేదు అని చెప్పేసి చర్చలు జరుగుతున్నప్పుడు, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే గతానికి వాటికి ఈ గత 2-3 ఏళ్లలో వస్తున్న మార్పులతో చూస్తే ఎక్కడ అసలు మనుషుల అవసరం, ఎక్కడ మనుషుల అవసరం కాదు. ఇటువంటి స్థితిలో మీరు ఉన్న రిసోర్సెస్ ని, హ్యూమన్ రిసోర్సెస్ ని ప్రాపర్ గా వాడుకోవటం. ఇప్పుడు ఏం చూస్తున్నాం, ఇంజనీర్లు చదివిన వాళ్ళు ఆటోలు తోలుకుంటున్నారు. మరి వాళ్ళ టెక్నాలజీకి, వాళ్ళ సామర్థ్యానికి, ప్రొడక్షన్ కి లింక్ ఎక్కడుంది? ఆఖరికి డెంటల్
డాక్టర్లుగా చదువుకున్న వాళ్ళు నాకు తెలిసి చాలా చోట్ల క్లర్కులుగా పనిచేస్తున్నారు. వాళ్ళకి సరైనటువంటి వేతనాలు కానీ ఉపాధి కానీ లేనటువంటిది మనం చూస్తున్నాం. ఎవరికి చదువుకున్నటువంటి చదువుకి ఉపాధికి సంబంధం లేదు, వృధా అయిపోతారు. అలాగే చాలా మంది యొక్క శక్తి ఉద్యోగాలు లేక, దీంట్లో అన్ఎంప్లాయ్మెంటే కాదు, అండర్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే సమయం తక్కువ, రెండోది వాళ్ళ యొక్క శక్తిని సక్రమంగా వినియోగించుకోకపోవటం. ఇటువంటి లెక్కలు స్టాటిస్టిక్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది మీరు చూడండి, స్విగ్గీ, జొమాటో, ఆన్లైన్ ఉన్నటువంటి గిగ్ వర్కర్స్ గా పనిచేస్తున్నారు. వాళ్ళతో చేయించుకోవాల్సిన పని అదేనా? మరి ఇంత సామర్థ్యం ఉండి, ఇంత యువత ఉండి మీకు మనుషులు లేరు అంటున్నారు, రాబోయే కాలం తగ్గిపోతారన్నారు. తగ్గిపోయినప్పుడు దాని గురించి ఆలోచిద్దాం. ఉన్న వాళ్ళని వినియోగించుకునే, అలాగే వాళ్ళు ఉన్నటువంటి మన ట్రాఫిక్, ఈ జనాభాకే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు, బస్సులు లేక ఈ మహిళా పథకం ఉచిత పెట్టిన తర్వాత ఇంకా అసలు చాలక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆసుపత్రులు సరిపోవట్లేదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేవు. అలాగే ఉన్నటువంటి సీట్లు ఒక చోట ఒక అటెండర్ ఉద్యోగానికి ఇస్తే లక్షల సంఖ్యలో యావరేజ్న అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. మరి అన్నిట్లో చూసుకుంటే ఆహారోత్పత్తి ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు రెండోది ఆయన ఎప్పుడు చెప్పింది, ఒకవైపున పొదుపు చర్యలు పాటించండి అని కేంద్రం నుండి, ఈ ఎన్డీఏ ప్రభుత్వం నుండి మోడీ గారు చెప్తున్నారు. అసలే ఇప్పుడు పశ్చిమాసియా యుద్ధంలో ఉన్నారు. ఈ పశ్చిమాసియా యుద్ధంలో ఉండి మేము యూరియా వాడద్దు, బంగారం కొనద్దు, నూనె తక్కువగా వాడండి, పెట్రోల్ డీజిల్ తక్కువగా వాడండి, పొదుపు చేయండి అని చెప్తున్న రోజుల్లో, అంటే అన్ని పొదుపుగా చేయాలి, పిల్లలు మాత్రం పొదుపుగా వద్దు, విరివిగా కానండి. ఇది ఈ సిచ్యుయేషన్ లో, ఈ టైంలో ఇటువంటి ప్రకటనలు చూస్తే ఎక్కడ ఒక సమగ్రమైనటువంటి దృక్పథం. అందుకని ఇప్పటికైనా నిజంగా చెప్పాలంటే హ్యూమన్ రిసోర్సెస్ ని మాక్సిమం వాళ్ళ యొక్క శక్తి మొత్తాన్ని వినియోగించుకోవడానికి కావలసిన పద్ధతిలోను, అలాగే మన చదువుకి ప్రస్తుత అవసరాలకి వీలైన రీతిలో వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయటము, ఇవన్నీ కూడా ఎన్నో జరగాలి. ప్రభుత్వ పోస్టులు, ఖాళీ పోస్టులు ఏది ఈ రెండేళ్లలో ఏమైనా జరిగిందా సార్? అంటే ఉన్న యువతకి ఉపాధి, ఉద్యోగం, నైపుణ్యానికి, చదువుకి నైపుణ్యానికి తగ్గ ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ ఏమన్నా ఈ రెండేళ్లలో మీకు కనిపించిందా? అంటే కనిపించింది, ఒకటి మాత్రం కనపడింది. రోజు ప్రకటనలు మాత్రం మాకు కనపడుతున్నాయి. లక్షల ఉద్యోగాలు, మంత్రివర్గంలో తీర్మానాలు, అలాట్మెంట్లు. దీన్ని అడ్డం పెట్టి లక్షల ఎకరాల భూముల్ని బడా కంపెనీలకి దారదత్తం చేస్తున్నారు. మీరు రోజు చదివితే ఒక మంత్రివర్గ సమావేశం లేదు ఇంకొక కమిటీ మీటింగ్ జరిగితే ఎవరికి, మీరు బహుశా రాష్ట్రంలో అధ్యయనం చేసే వాళ్ళకు కూడా తిరిగి పరిస్థితి లేదు. అన్ని సంస్థలకి దాంట్లోన లోటుపాట్లని అర్థం చేసుకునేంత సమయం కూడా లేకుండా విడిగా కేటాయింపులు చేసేస్తున్నారు. కేంద్రం వాళ్ళదే చేసి, రాష్ట్రం వాళ్ళే చేసి, ఉద్యోగాలు ఎక్కడ కల్పించబడి, అసలు ఇంటర్నేషనల్ గానే వృద్ధి రేటు పడిపోతా ఉంది. దేశంలో 8.3 ఇన్ఫ్లేషన్ ఉంది. వరల్డ్ బ్యాంక్ తో సహా అందరూ మన రేటింగ్ సంస్థలన్నీ మన గ్రోత్ రేట్ 6% తగ్గించేది. ఇవన్నీ తగ్గిపోతా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా పురోగతి, ఆంధ్రప్రదేశే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒకటే అని చెప్పడానికి కాదు, జాతీయ అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు సవ్యంగా లేవు. పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి లేదు. పెట్టుబడుల నుంచి తగినటువంటి ఉత్పత్తి జరిగి ప్రజలకి కొనుగోలు శక్తి లేదనేది వాస్తవ పరిస్థితి అర్థమవుతా ఉంటే, దీనికి భిన్నంగా మీరు మాటలు మాట్లాడుతూ ఉంటే ఎక్కడ ఉపాధి కల్పించేది? ఉన్నటువంటి పోతున్నాయి. గ్యాస్ వస్తే చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న హోటల్ నడిపేవాళ్ళు మూతపడ్డాయని కళ్ళ ముందు ఇప్పుడు కనపడతా ఉంది. పోయేవాళ్ళ సంఖ్య కనపడతా ఉంది. అంతకుముందు వాలంటీర్ లాగా 1.5-2 లక్షల మంది పని చేయించుకున్నారు. ఆ సిస్టమ్ లో తప్పుందా ఒప్పుందా వేరే సంగతి, వాళ్ళందరూ బజారు పడ్డారు కదా. మరి మీరు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ అయ్యారు. మీరేమంటారు? మేము డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాం కదా అంటారు. డిఎస్సి ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఒక పోలీసు ఉద్యోగాలు, విద్య, ఈ రెండే హెల్త్ లోను, వీటిలోనే భర్తీ చేసేది. అవి కూడా నంబర్ చాలా తక్కువ. ఇంకా చాలా మంది పెండింగ్ ఉన్నారు. మీకు ఎక్కడ ఉపాధి చూపించినటువంటిది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి చోట కూడా ఉన్నటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్ని, రెగ్యులర్ వర్కర్ని విఆర్ఎస్ అనౌన్స్ చేసి మరి
అఫీషియల్ గా తగ్గించేస్తున్నారు. ఇంకా మీరు లెక్కకు రానటువంటివి చిన్న మధ్యతరగతి పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి. గవర్నమెంట్ లో ఉద్యోగాలు పెరుగుతున్నాయి లేవు, ప్రైవేట్ లో ఉద్యోగాలు దెబ్బతింటున్నాయి, ఉపాధి లేదు. వ్యవసాయంలో మీకు సీజన్లతో పోల్చుకుని గతంతో పోల్చుకుని చూస్తే వ్యవసాయ విస్తీర్ణం పెరగట్లా, ఇంకా తగ్గుతా ఉంది విస్తీర్ణం కూడా. మరి ఎక్కడ పోనీ రియల్ ఎస్టేట్ బాగుందా? మీరు ప్రభుత్వ లెక్కలే కాగ్ ఇచ్చినటువంటి నివేదికలు మీరు చూడండి, అన్ని రకాల పన్నులు వసూళ్లు తగ్గిపోయింది. మీకు వ్యాట్ మొదలుకొని మిగిలినటువంటి ట్యాక్సెస్ అన్ని కలెక్షన్ తగ్గిపోయింది. జనం దగ్గర డబ్బులుంటే కొనుగోలు జరుగుతూ ఉంటే, రియల్ ఎస్టేట్ ఉంటే అందుకనే మీకు దాని రిఫ్లెక్షన్ మీకు పబ్లిక్ కనపడతా ఉంది. అందుకే మీరు అనేది ఇప్పుడు కాదు, ఇది 2047కి చూడండి అంటున్నారు. 2047 పైన పూర్తి చిత్రం చూడాలంటే 2 ఏళ్లలో దాని సంకేతాలు కనపడాలిగా. ఆ సంకేతాలు ఏమి కనపడతలేదు. భూములు తీసుకోవటం వరకే జరుగుతుంది, ఇన్సెంటివ్లు అనౌన్స్ చేయడం వరకే జరుగుతా ఉంది. మిగిలినటువంటి పద్ధతిలో ఎక్కడా అటువంటి జరగట్లా. ఇవేమీ లేకుండా పిల్లల్ని కనండి అని చెప్తే మీరు కనమని చెప్పగానే కనే పరిస్థితిలో జనము లేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఉన్న ఒకళ్ళని ఇద్దరినే కాపాడుకోవడమే కష్టం. ఆర్థిక పరిస్థితి కాదు, సామాజిక పరిస్థితులు కూడా బాగా. మీరు అన్నారు వృద్ధులైన వాళ్ళందరూ పని చేయకుండా ఉండే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, పని చేసే వాళ్ళ యువత సంఖ్య తగ్గుతుందని. నిజమే, అది ఫ్యాక్టే కాదంట్లా. కానీ యువతలో ఉన్నటువంటి వాడు కూడా చాలా మంది పని చేద్దామంటే పని లేదు, పని చేసేటువంటి పరిస్థితి లేక సమాజంలో మత్తు పదార్థాలకి గంజాయికి తప్పుదారి పడుతున్న వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా ఉంది. 70 సంవత్సరాల వయసులో కూడా ఇప్పటికీ వ్యవసాయ కూలీలుగా ఉపాధి హామీ పనులకు వెళ్ళేటువంటి వాళ్ళు వృద్ధులే వెళ్తున్నారు, వెళ్లాల్సి వస్తా ఉంది. ఇంకా యువతలో చేద్దామన్నా లేదు, చేసే సామాజిక వాతావరణం కూడా లేదు, ఆసక్తి లేకుండా. అంటే ఒక వ్యక్తుల తప్పు కాదు, అది సిస్టమ్ అలా ఉంది. అందుకని అటువంటి యువతని నిర్వీర్యం చేయకుండా యువతని ప్రొడక్షన్ రిలేటెడ్ గా కానీ మిగతా అన్ని రంగాల్లో వాళ్ళ సామర్థ్యాన్ని వినియోగించుకోవటం ఎలా అనే దాని మీద దృష్టి పెట్టాలి తప్ప అది వదిలేసి ఇటువంటి స్లోగన్స్ మీద పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అని చెప్పి అనౌన్స్మెంట్ల మీద చేస్తే రాష్ట్రానికి కానీ ఆ కూటమి ప్రభుత్వానికి కూడా ఏమీ లేవదు. మామూలు బయట అందరూ నవ్వుకుంటున్నారు. ఇటువంటిది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు 20,000 30,000 అనేదో వేలంపాటు పెట్టినట్టు పిల్లలు కనడానికి అనౌన్స్ చేసే దీన్ని ఎవరు హర్షించట్లా. మరి ఆయన పునరాలోచన చేసుకోవాలి. చేసిన పథకాలన్నీ ముందు P4 అన్నారు, పేదరిక నిర్మూలన. ఇంకేం లేదు, డబ్బున్న వాళ్ళందరూ వచ్చి మీరు దాన ధర్మాలు చేయండి పిలిపిస్తే దాన ధర్మాలు చేస్తారా? తెలియంది వాళ్ళ సొసైటీ ఎలా ఉంది. చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు, వాళ్ళు మనం హర్షించాల్సిందే. కానీ దాంతో పేదరికం పోతుందా? పేదరికం పోయేట్టుగా చేయాల్సింది షార్ట్ టర్మ్ లోను లాంగ్ టర్మ్ లోను గవర్నమెంట్స్ విధానాలు స్టెప్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ P4 లోగానే ఈ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ కూడా అది కూడా నవ్వుల పాలయ్యే అవకాశం ఉంది తప్ప వాస్తవాలకు తగిన రీతిలో ఈరోజు మాత్రం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.